శక్తిపీఠాల్లో ఒకటైన ఈ దుర్గాదేవి ఆలయాన్ని ముస్లింలు కూడా దర్శించుకుంటారు. ఇది పాకిస్తాన్లోని హింగ్లాజ్ మాత ఆలయం. హింగ్లాజ్ దేవి, ఇంగులాదేవి, ననీ మందిర్ అనే పేరుతోనూ పిలుస్తారు. హింగ్లాజ్ పట్టణం బల్చిస్తాన్ రాష్ట్రం లాస్బేలా జిల్లాలోని మకరన్ తీరంలో ఉంది. కవేరన్ పర్వత గుహలో ఇంగోల్ నది పక్కన ఈ ఆలయం ఉంది. హింగ్లాజ్ను దర్శించుకోపోతే యాత్ర పూర్తి కాదని భావిస్తున్నారు. ఏటా మార్చిలో పెద్ద సంఖ్యలో హిందువులు హింగ్లాజ్ దేవి ఆలయానికి తరలివస్తారు. పాకిస్తాన్లో ఈ శక్తిపీఠాన్ని ముస్లింలు కూడా దర్శించుకుని ప్రార్థనలు చేస్తారు. హింగ్లాజ్ దేవి శక్తివంతమైన దేవత. ఆమెను కొలిచే భక్తులకు మంచి జరుగుతుంది. ఈ ఆలయం భారత సరిహద్దు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్కు సమీపంగా ఉంటుంది. ఈ దేవిని ఇంగుల, ఇంగలజా, ఇంగ్లాజా, ఇంగులత పేరుతో హిందూ పురాణంలో పేర్కొన్నారు. ఇవన్నీ సంస్కృత పదాలు. ముస్లింలు ఇంగ్లాజ్ దేవిని ననీ పేరుతో వ్యవహరిస్తారు. ననీ అంటే అమ్మమ్మ అని అర్థం. హిందూ ముస్లింలు కలిసి ఈ శక్తిపీఠంలో పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం సమీపంలో ఇంగ్లా నది ప్రవహిస్తూ ఉంటుంది. పురాణాల ప్రకారం సతీ శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో ఖండించినప్పుడు శిరస్సు తెగి ఈ ప్రదేశంలో పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం అద్భుతమైన, శక్తివంతమైందని నమ్ముతారు. ఈ ఆలయంలో ఒక జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది. హిందూ మత పురాణాల ప్రకారం రావణుడి సంహారం తర్వాత రాముడికి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది. దాని నుంచి బయటపడడానికి ఇంగ్లాజ్ దేవి ఆలయాన్ని రాముడు సందర్శించి ఇక్కడ యజ్ఞం కూడా నిర్వహించాడని చెబుతారు. ఇంగ్లాజ్ దేవిని దర్శించుకుంటే గతంలో చేసిన పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. అలాగే భవిష్యత్తులో ఎలాంటి పాపాలు చేయమని ప్రమాణం కూడా చేస్తారట. ఈ ఆలయంలో సింధూరాన్ని చేతిలోకి తీసుకునేటప్పుడు ఘోరమైన పాపాలు చేసిన వారి శరీరం నుంచి బుడగలు వస్తాయని చెబుతారు. మరి పాకిస్తాన్లో హిందూ దేవాలయాన్ని కొలిచే ముస్లింలు ఉన్నారంటే నమ్మశక్యం కాదు. కానీ ఈ దేవాలయాన్ని చూస్తే మాత్రం అది మనం నమ్మక తప్పదు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.